నమస్కారం. శక్తికి ప్రతీక, భక్తికి పరాకాష్ట, సేవకు సజీవ రూపం, వినయానికి విశ్వరూపం అతడే హనుమంతుడు. హనుమాన్ జయంతి అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది వాయుపుత్రుడు, రామదూతుడు, లంకాదహకుడు, సంజీవని వీరుడు. కానీ హనుమంతుడు కేవలం పురాణ పాత్రమేనా, లేక ప్రతి మనిషిలో నిద్రిస్తున్న అపార శక్తికి ప్రతీకనా? ఈరోజు మనం హనుమంతుని కథను కాదు, హనుమంతుని తత్వాన్ని తెలుసుకోబోతున్నాం. స్థూలం నుంచి సూక్ష్మానికి, కథ నుంచి చైతన్యానికి, భక్తి నుంచి బోధకి హనుమంతుని అంతరార్థాన్ని అన్వేషించబోతున్నాం. ఇది కేవలం వినడానికి కాదు, మనలో మేల్కొనడానికి. ముందుకెళ్దామా? నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హనుమంతుని దివ్య స్వరూపం. హనుమంతుడు భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన వ్యక్తిత్వం. ఆయనలో 3 అద్భుత గుణాలు కలిశాయి. ఒకటి అపారమైన బలం, అసాధారణమైన బుద్ధి, అచంచలమైన భక్తి. ఈ 3 గుణాలు ఒకే వ్యక్తిలో సమపాలలో కలవడం అరుదు. హనుమంతుడు అంటే శక్తి ఉన్న వినయం, జ్ఞానం ఉన్న సేవ, బలం ఉన్న భక్తి. అందుకే ఆయన యుగయుగాల ఆదర్శుడు. హనుమాన్ జయంతి అనేది ఒక దేవుని పుట్టినరోజు మాత్రమే కాదు, మనలోని ధైర్యం, సేవ, భక్తి మేల్కొనే దినం. సూర్యుని వైపు ఎగిరిన బాల హనుమంతుడు. బాల్యంలో హనుమంతుడు సూర్యుని పండుగగా భావించి ఎగిరాడు. స్థూలంగా ఇది బాలల కథ, కానీ సూక్ష్మంగా చూస్తే ఇది జ్ఞాన అన్వేషణ. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక, పండు అనుభవానికి ప్రతీక. నిజమైన సాధకుడు జ్ఞానాన్ని దూరం నుంచి చూడడు, దాన్ని స్వయంగా అనుభవించాలనుకుంటాడు. అదే హనుమంత్ స్వభావం. వాయుపుత్రుడు, అంతర్గత శక్తి మేల్కొల్పు. హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. ఇది కేవలం పురాణ సంబంధం కాదు, ఇది ఒక యోగికి సత్యం. వాయువు అంటే ప్రాణం, ప్రాణం అంటే జీవశక్తి. మనలో ప్రవహించే ప్రాణశక్తి శుద్ధి, నియమం, ధ్యానం ద్వారా మేల్కొన్నప్పుడు మనలో హనుమంతుని చైతన్యం ఉద్భవిస్తుంది. అందుకే హనుమంతుని ఆరాధనలో ప్రాణాయామానికి విశేష స్థానం ఉంది. సముద్ర లగనం, అంతర్ముఖ యాత్ర. లంకకు దూకిన హనుమంతుడు బయట సముద్రాన్ని మాత్రమే దాటలేదు, ప్రతి సాధకుడు ముందు ఉండే అంతర్గత సముద్రాన్ని దాటాడు. భయం, సందేహం, అసమర్థతా భావం, గతపు గాయాలు, భవిష్యత్తు ఆందోళనలు. మన జీవితంలో కూడా ఇలాంటి సముద్రాలే ఉంటాయి. వాటిని దాటే క్షణంలో మనలోని హనుమంతుడు మేల్కొంటాడు. సీతా దర్శనం, ఆత్మను వెతికిన భక్తి. రామాయణంలో సీతమాతను వెతకడం ఆధ్యాత్మికంగా ఆత్మను వెతకడమే. రాముడు పరమాత్మ, సీత ఆత్మ. రావణుడు అహంకారం, లంక మనస్సు. హనుమంతుడు భక్తి. భక్తి మాత్రమే అహంకార బంధంలో ఉన్న ఆత్మను కనుగొనగలదు. ఇది ప్రతి సాధకుడి అంతర్గత ప్రయాణం. లంకా దహనం, అహంకార నిర్మూలనం. హనుమంతుడు కాల్చింది ఇటుకల నగరం కాదు, మనలోని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాచర్యం. ఈ అర్షడ్ వర్గాల లంకనే. హనుమాన్ జయంతి అనేది మన లోపల లంకను దహనం చేసే సాధన దినం.
సంజీవని, మళ్ళీ నిలబడే శక్తి. కొన్నిసార్లు జీవితంలో మన ఉత్సాహం మూర్చబడిపోతుంది, ఆశలు క్షీణిస్తాయి, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, మనసు అలసిపోతుంది. అప్పుడు మనకు సంజీవని కావాలి. ఆ సంజీవని బయట కొండలో లేదు, మనలోని హనుమంతు ధైర్యంలో ఉంది. హృదయంలో నివసించే దైవం. హనుమంతుడు తన ఛాతి చీల్చి రామసీతలను చూపించాడు. అది కేవలం అద్భుతం కాదు, హృదయంలో ప్రేమ, ధర్మం, కరుణ, సేవ స్థిరపడినప్పుడు అక్కడే దైవం నివసిస్తుంది. ఈ కాలానికి హనుమంతుడు ఎందుకు అవసరం? ఈరోజు మనం ఎదుర్కొంటున్న లంకలు వేరే. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, పోలికలు, వైఫల్య భయం, సమాజ ఒత్తిడి. ఈ సముద్రాలు దాటడానికి మనకు హనుమంతు గుణాలు అవసరం. ధైర్యం, ఏకాగ్రత, సేవాభావం, వినయం, విశ్వాసం. హనుమంతుని 7 దివ్య గుణాలు. హనుమంతుడు కేవలం భక్తుడే కాదు, ఆయనలో ఏకకాలంలో వెలిగిన 7 దివ్య గుణాలు. భక్తి, బలం, బుద్ధి, బ్రహ్మచర్యం, సేవ, స్వాధ్యాయనం, నిర్భయం. ఈ 7 గుణాలు కలిసినప్పుడు సాధారణ మనిషి అసాధారణమవుతాడు. ప్రతి జీవితానికి హనుమంతుడు. హనుమంతుడు దేవాలయంలో మాత్రమే ఉండే దేవుడు కాదు. విద్యార్థికి ఏకాగ్రత, యువతకు ధైర్యం, గృహస్థునికి బాధ్యత, సాధకునికి ప్రాణశక్తి, నాయకుడికి నిస్వార్థ సేవ, నిరాశలో ఉన్నవారికి మనోబలం, సమాజానికి సేవతత్వం, దేశానికి అచంచల నిష్ట. హనుమంతుడు ఒక విగ్రహం కాదు, జీవితానికి ఆదర్శ రూపం. హనుమాన్ జయంతి అంతర్ముఖ సాధన. ఈ హనుమాన్ జయంతి రోజున ఉదయం 11 దీర్ఘశ్వాసాలు తీసుకోండి. 108 సార్లు జపించండి. ఓం హనుమంతే నమః, ఓం హనుమంతే నమః. సాయంత్రం మీ ఒక బలహీనతను కాగితం మీద రాయండి, దాన్ని దహనం చేయండి. ఇది మీ అంతర్గత లంకా దహనం. మూడు పవిత్ర సంకల్పాలు. ఈ హనుమాన్ జయంతి రోజున మన హృదయంలో ఈ 3 సంకల్పాలను స్థాపిద్దాం. 1, నా భయాలపై నేను విజయం సాధిస్తాను. 2, నా శక్తిని సేవకు అంకితం చేస్తాను. 3, నా హృదయంలో ధర్మాన్ని స్థాపిస్తాను. మేల్కొన్న ధైర్యమే హనుమంతుడు. కాసేపు నిశ్శబ్దముగా ఆలోచించండి. హనుమంతుడు బయట ఉన్న దేవుడు కాదు. మేల్కొన్న ధైర్యమే హనుమంతుడు. నిలిచిన విశ్వాసమే హనుమంతుడు. సేవలో లీనమైన హృదయమే హనుమంతుడు. రామనామంలో కరిగిపోయిన అహంకారమే హనుమంతుడు. మీలోని హనుమంతుణ్ణి మేల్కొల్పండి. ఈ హనుమాన్ జయంతికి మీలోని భయాన్ని జయించండి. మీలోని సందేహాన్ని దాటండి. మీలోని అహంకారాన్ని దహనం చేయండి. మీలోని హనుమంతుని మేల్కొల్పండి. హనుమంతుని కేవలం పూజించకండి, హనుమంతు గుణాలను జీవించండి. మీ భయాన్ని బలంగా మార్చండి. మీ సందేహాన్ని విశ్వాసంగా మార్చండి. మీ జీవితాన్ని సేవగా మార్చండి. అప్పుడు ప్రతిరోజు హనుమాన్ జయంతి. ప్రతిరోజు హనుమాన్ జయంతే. దేవాలయంలో దీపం వెలిగించడం గొప్పది, కానీ మన హృదయంలో ధైర్యం వెలిగించడం ఇంకా గొప్పది. హనుమంతుడికి పూలు సమర్పించడం పవిత్రం, కానీ ఆయన గుణాలను జీవితంలో ఆచరించడం పరమ పవిత్రం. ఈ హనుమాన్ జయంతి మీ జీవితంలో శక్తిని, మీ మనసులో నిర్భయాన్ని, మీ హృదయంలో భక్తిని, మీ చేతుల్లో సేవ నింపాలి.
బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వమరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. మనసు స్థిరపడుతుంది, జీవితం పవిత్రమవుతుంది. గుర్తుంచుకోండి, హనుమంతుణ్ణి ఆలయంలో మాత్రమే వెతకవద్దు. మీ ధైర్యంలో వెతకండి, మీ సేవలో వెతకండి, మీ విశ్వాసంలో వెతకండి, మీ అంతరంగ నిశ్శబ్దంలో వెతకండి. మీ లోపల నిద్రిస్తున్న హనుమంత్ శక్తిని మేల్కొనాలి. మీ జీవితం ధైర్యానికి చిరునామాగా మారాలి. జై బజరంగ బలి, జై ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్. సర్వోజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.